రెహమాన్ రహీం మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఎప్పుడు కూడా మన్నింపు వైఖరిని అవలంబించేవారు. అందరినీ కూడా మన్నించేసేవారు. ఆయన తన సొంత విషయాలు ఎప్పుడు కూడా ప్రతీకారం తీర్చుకోలేదు ఎవరిని కూడా. ఇంకా ఏమన్నారంటే, ఈ యుద్ధంలో శత్రువుని చిత్తు చేసేవాడు పరాక్రమవంతుడు కాదు, ఆగ్రహం వచ్చినప్పుడు నిగ్రహం చూపించేవాడు పరాక్రమవంతుడు అన్నారు. కాబట్టి తన యొక్క పర్సనల్ విషయాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు కూడా ప్రతీకారం అనేది తీర్చుకోలేదు. ఆయన తోరణాడారు, ఆయన తిట్టారు, ఆయన కొట్టారు, రాళ్ళతో పెట్టి కొట్టారు, అన్ని రకాల బాధలు పడ్డారు ఆయన. కానీ ఎప్పుడు కూడా పర్సనల్ విషయంలో ఎప్పుడు కూడా ఆయన ఎవరిని కూడా పల్లెత్తు మాట లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఆయన ఇంటి నుండి బయటకు ఎప్పుడైతే వస్తుంటుందో ఆయన ఇంటి పక్కన ఒక స్త్రీ ఉండేది. ఆ స్త్రీ కసువును, ముళ్ళను, రాళ్లను, చిన్న చిన్న రాళ్లను ఏరి ఈయనపై పోసేసేది ప్రతిరోజు కూడా. ఆ దినచర్య. ఈయనేం చేసేవారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రాళ్లను, ఆ రప్పలను, ముళ్ళను అన్ని కూడా కుప్పగా పేర్చి ఒక చోట పెట్టేవారు. శిష్యులు అడిగారు, ఏమండి ఆమెమో మీపై రోజు చెత్త పోస్తుంటే మీరేంటి కుప్ప చేసి పెడుతున్నారు అంటే, అప్పుడు అంటారు ప్రవక్త వారు, ఆమె ముసలి స్త్రీ ఈ ముళ్ళ నేరడానికి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఆపద కొని తెచ్చుకుంటుందో అని చెప్పేసి నేను ముళ్ళన్నీ కూడా ఏరి పక్కన పెడుతున్నాను. మళ్ళీ ఇవే ముళ్ళు తీసుకెళ్లి రేపొద్దున నా మీద పోస్తుంది కదా అని చెప్పినటువంటి వ్యక్తి ఒక రోజున తనపై ముళ్ళను పడకపోతే, చెత్తది పడకపోతే గబగబా ఆ ఇంట్లోకి వెళ్తారు. ఈమెమో మంచం పట్టేసి ఉంటుంది, జబ్బు చేసేసి ఉంటుంది. ప్రవక్త సపర్యలు చేస్తారా, సిగ్గుతో చితికిపోతుంది. ఇటువంటి వ్యక్తిన ప్రతిరోజు కూడా నేను చెత్త పోసాను ఇటువంటి వ్యక్తి పైన, ముళ్ళను పోసాను ఇటువంటి వ్యక్తి పైన అని చెప్పేసి. కాబట్టి సోదర మహాత్ములారా, ఇటువంటి ప్రాక్టికల్ అయినటువంటి జీవిత విధానంతోనే మనం ఏదైనా ప్రజలకు శిరోగాలను తెప్పించి, మాటలు ఏమున్నాయండి, అందరూ మాటలు చెప్పేవారే కదా. కొంతమంది ఇంకా బాగా మాట్లాడతారు. మాటలతో ప్రపంచం మారదు కదా, ఆచరణతో మారుతుంది. మాటలు ప్రభావం చూపే విధంగా ఉండాలి, చెప్పేవాడు దాన్ని ఆచరించే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే మాటలు చెప్పే వ్యక్తిత్వం ఎలాంటిదో, అతను ఏ విధంగా చేస్తాడో ప్రజలందరూ గమనిస్తుంటారు. చెప్పడంతో సరిపోదు. ఇతను భలే మాట్లాడుతున్నాడే, ఇతను వెనకాల చూద్దాం, ఇతని జీవితం ఎలా ఉంటుందో, ఇతను చెప్తున్నటువంటి మాటలు అనుసరిస్తున్నాడా లేదా అని చెప్పేసి ప్రజలందరూ చూస్తారు. అనుసరించడం లేదనుకోండి, ఎలా చెప్పొచ్చావు అని చెప్పేసి మళ్ళీ ఆ మాటలు వినరు ఎవరు కూడా. సోదర మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరణాత్మకమైనటువంటి విధానం ద్వారా తన సృష్టి ప్రభువును ప్రజలందరికీ కూడా పరిచయం చేశారు. సర్వేజన సుఖనభవంతు. రండి ఇస్లాం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.